హలో ఫ్రెండ్స్. అంజలి, ఈ రోజు కోసమే మేము ఎదురు చూస్తున్నాం. మాలో ఎవరికి రాఖీ కట్టట్లేదు, ఇప్పుడైనా చెప్పు అంజలి. నీకోసం ఆలోచించి వారం రోజులుగా భోజనం కూడా చేయలేదు తెలుసా? ఫ్రెండ్స్, నన్నేం చేయమంటారు? మీకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒకళ్ళని మించి ఒకళ్ళు ఉన్నారు. ఎవరిని ప్రేమించాలో తెలియట్లేదు. అలా అని అందరినీ లవ్ చేస్తే నేను ఒప్పుకోను. Stop it. అందుకే మనందరం ఇంకి పింకి పాంకి ఆడుకుందాం. అందులో ఎవరు ఓడిపోతే వాళ్ళకి రాఖీలు కడతాను, సరేనా? ఇంకి పింకి పాంకి, ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ, డాంకీ డైడ్, ఫాదర్ క్రైడ్, ఇంకి పింకి పాంకి అవుట్. ఇంకి పింకి పాంకి అవుట్. అవుట్. చెల్లమ్మా అవుట్. అంజలి లవ్స్ మీ. అంజలి, ఇది మోసం, చీటింగ్. అవును స్టాప్ ఇట్ గైస్, స్టాప్ ఇట్. ఇందులో మోసం ఏముంది? మాలో ఒకరిని కట్టనన్నావు కదా, అన్నాను. ఎందుకు కట్టావు? సీను కూడా మీ బ్యాచ్ లో వాడిగా. అవును. ఐ లవ్ సీను. మల్లె తీగకు పందిరి బోలే, మస్క చీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టి మచ్చనై చెల్లెమ్మా, తోడల పుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. సీను, నేను వచ్చినప్పటి నుంచి నీకు నేనంటే పడట్లేదు. నేనెంత నీకు దగ్గర అవుదాం అనుకున్నా నువ్వు దూరం అవుతున్నావు. ఎందుకని? ఏయ్, నీతో నాకు మాట్లాడనవసరమే. నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించే వరకు నేను నిద్రపోను. వచ్చే నెలలో నాకు ఐఏఎస్ ఎగ్జామ్స్ అయిపోతాయి. అప్పటి వరకు మనం ఫ్రెండ్స్ గా ఉండొచ్చు కదా. నీకు నా మీద కోపంగా ఉంటే నన్నేమైనా తిట్టు, అది చాలకపోతే ఈ డైరీలో రాయి. నన్నిప్పుడు నువ్వు తిట్టుకున్నా ఏదో ఒక రోజు నేనంటే ఇష్టమని అందులో రాస్తా. ఒక్కటి మాత్రం నిజం, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇట్స్ ట్రూ. నేనే చూడండి, మీ అభిమాన థియేటర్ లీలా మహల్ రోజుకు 4 గంటలు జాకీ చాన్ నటించిన కొత్త ఫైటింగ్ చిత్రం. మందు తాగుతుంటే సౌండ్ పొల్యూషన్ చేస్తున్నాడు యూస్లెస్ ఫెలా. చాలా అద్భుతమైన వాయిస్ అయ్యా. పబ్లిసిటీ చాలా బాగా ఇస్తున్నాం. నేడే చూడండి అంటే నాకు కూడా నేడే చూడాలనిపిస్తుంది. నీ మాట మీద నమ్మకంతో ఊరంతా నేడే చూడాలని వచ్చారనుకో, అప్పుడు నీ థియేటర్ సరిపోద్దా? చాలదండి. మరి నేడే చూడాలంటాం తప్ప కాదు? తప్పేనండి. మరి ఏం చెప్పాలండి? నీ ఇష్టం వచ్చింది చెప్పు. మీరు ఎప్పుడైనా చూడండి, మీ అభిమాన థియేటర్ లో వేరే పుత్రుడు. కరెక్ట్ గా చెప్పానండి. ఎప్పుడైనా చూడండి అంటావేటి? సంవత్సరం తర్వాత వస్తానుంటుందా? ఉండదండి. 6 నెలల తర్వాత వస్తానుంటుందా? ఉండదండి. 3 నెలల తర్వాత వస్తానుంటుందా? మరి ఎప్పుడైనా చూడండి అంటాం తప్ప కాదా? తప్పేనండి. మరి ఏం చెప్పమంటారండి? ఏదో ఒకటి చెప్పుకో. మీరు ఎప్పుడైనా చూడండి, ఎన్నాళ్ళు ఉంటుందో నాకు తెలీదు మీ అభిమాన థియేటర్ లో. అభిమాన థియేటర్ ఏంటి? అభిమాన థియేటర్ ఏంటి? నేను మీ ఇంటికి వస్తాను, కాఫీ ఇస్తావు, డబ్బులు తీసుకుంటావా? తీసుకోండి. నువ్వు మా ఇంటికి వస్తావు, కూల్ డ్రింక్ ఇస్తాను, డబ్బులు ఇస్తావా? అదే అభిమానం అంటే. ఇక్కడ డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుంటే అభిమానం ఏంటి? తప్ప కదా? తప్పేనండి. మరి ఏం చెప్పంటారండి? ఏదో చెప్ప. మీరు ఎప్పుడైనా చూడండి, ఎన్నాళ్ళు ఉంటుందో నాకు తెలీదు మీ అభిమానం లేని థియేటర్ లో రోజుకు 4 గంటలు. అయ్య బాబా, ఏంటంటే ఆటలేంట్రా? అవును రా. ఆటలేంటి? ఫుట్బాలా? కాదండి. వాలీబాలా? కాదండి. బ్యాడ్మింటనా? కాదండి. థియేటర్ లో క్రికెట్ ఆడతాడా? ఆడండి. ఫిలిం అండి. చెప్పా మొక్కలేపో. చెప్తానండి. చెప్పా. మీరు ఎప్పుడైనా చూడండి, ఎన్నాళ్ళు ఉంటుందో నాకు తెలీదు మీ అభిమానం లేని థియేటర్ లో రోజు 4 సార్లు. అగో ఇప్పుడు వేస్తారా? అగో వేస్తారా? ఏరు. చెప్పు. అగో ఇటీ. ఇప్పుడు చెబుతా. చెప్పు. మీరు ఎప్పుడైనా చూడండి, ఎన్నాళ్ళు ఉంటుందో నాకు తెలీదు మీ అభిమానం లేని థియేటర్ లో ఉదయం 11 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి, సాయంకాలం 6 గంటలకి జాకీ చాన్ ఫిల్మ్ వేస్తా. మీరు చూస్తే చూడండి, లేకపోతే మానండి. మీ స్వామి సాడ నా కోసం ఏం చేస్తారా మీరు? ఎవడరా గద్ద ముఖం? నా దగ్గర డబ్బులు తీసుకుని నా సినిమాకే బ్యాట్ చేస్తావా? సౌండ్ పొల్యూషన్ చేస్తే సౌండ్ బాక్స్ ఇలాగే బద్దలైపోద్ది. ఈ సౌండ్ ఎక్కడది? పైది. నమస్కారం మావయ్య గారు. నా కూతురు మీద చేసామంటే నరికేస్తా. కాబోయే భార్యతో ఆడుకోవడం కూడా తప్పేనా మావయ్య గారు? ఏం చెయ్యి? దేవుడిని నమ్ముకుని అర్థం చేసుకుంటూ పళ్ళెం పట్టుకుని ₹1 సంపాదించుకున్నావు. వాడికి నా కూతుర్ని ఇవ్వను. అన్యాయం చేసైనా సరే సంపాదించేవాడికే నా కూతుర్ని ఇస్తాను. అన్యాయం చేస్తే దేవుడు శిక్షిస్తాడు. నువ్వు దేవుడు లేడని ఒప్పుకుంటేనే నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేస్తా. ఆ లోపల నువ్వు దాని మీద చెయ్యేసినా, అది నీ మీద కాలేసినా, దాని కాలు నీ చెయ్యి నరికేస్తాను. రావు విజన్ 2000 చిల్లరా.
ఈ చుట్టల్లో కాగితం ఉంటే ఏంటబ్బా? ఈ చుట్టల్లో ఒక దాంట్లో లక్ష్మి బాంబు ఉంది. దమ్ము ఉంటే దమ్మి. ఒక దాంతో కదా. అబ్బు, దీంట్లోనే ఉంటే తాత ఆ, దమ్ముంటే దమ్మే. ఏంటేసేది? బాక్స్ బద్దలవుద్ది. గుడ్ నైట్. తాత వెళ్ళిపోయినా ఇంకా పొగవాసన వస్తుందేంటి? స్వాతి, వారిని పొగ ఇక్కడి నుంచా? అవునే, ఎవరిది ఫోటో కాలుస్తున్నావు? ఓకే, గుడ్ నైట్. గుడ్ నైటా? ఏంటి ఇన్ని స్లీపింగ్ పిల్స్? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావే? నేను ఒకతన్ని నమ్మి మోసపోయాను బావా. అతను యోగా క్లాస్ దగ్గర పరిచయం అయ్యాడు. ఒకరంటే ఒకరు ఇష్టపడ్డాం. అతని ఇంటికి కూడా వెళ్ళాను. ఇద్దరం తొందరపడ్డాం. నెల రోజుల నుంచి అతను కనపడటం లేదు. వివరాలు కనుక్కుందామని ఇంటి ఓనర్ని అడిగాను. అతను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయాడని, ఇక రాడని చెప్పాడు. ఏం చేయాలో తెలియక చచ్చిపోదాం అనుకున్నావా? చిన్నప్పటి నుంచి మన ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు లేవు కదే. ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర ఎలా దాచగలిగావు? నిన్ను మర్చిపోయిన వాడి గురించి ఆలోచిస్తూ నీ గురించే ఆలోచించే మమ్మల్ని మర్చిపోతావా? సారీ బావా, అసలు నేనెందుకు చావాలి? నాకు మీరంతా లేరు. నేను చావను బావా, నేను చావను. దట్స్ మై స్వాతి. గుడ్ నైట్. స్వాతి, ఏంట్రా? ఇందులో ఒకటి నీ పేరుతో, ఇంకోటి అంజలి పేరుతో, ఒకటి. ఏంట్రా ఈ పిచ్చాట్లు? ఇది పిచ్చాట్లు కాదే, నా లైఫ్ అండ్ డెత్ సమస్య. ముందు తీ. నేను అంజలి, నేను అంజలి, నేను అంజలి, నేను అంజలి, నేను అంజలి, నేను. చూసావా, ఈ ఆకులు కూడా అంజలికే సపోర్ట్ చేస్తున్నాయి. ఆకు అంజలికి సపోర్ట్ ఏంట్రా? పిచ్చి పిల్లాడిలా మాట్లాడుకో. అవునే, సీనుగాడిని అంజలి లవ్ చేస్తుంది. అందులో నా ఎంకరేజ్మెంట్ కూడా ఉందనుకో. మరి ఇప్పుడు నువ్వేమో సీనుగాడితో చట్టాపటాలు వేసుకొని తిరుగుతున్నావు. మరి నేను అంజలికి ఇచ్చిన మాట ఏమైపోవాలి? సీనుగాడికి నాకు లవ్ ఏంట్రా? అయినా అంజలి ఎక్కడా? ఏడుస్తూ మూలన కూర్చుంది. ఎందుకురా? మీరిద్దరు సిగ్గు ఎగ్గు లేకుండా ఎంతో క్లోజ్ గా గార్డెన్ లో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి వెళ్తున్నట్టుగా అది చూసి అంజలి ఏమో ఏడుస్తుంది. అంజలిని చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. దానికి సమాధానం నేను చెప్తాను. పోవే. చిన్నపిల్లాడికి పిచ్చి పిచ్చి కథలు చెప్పి మోసం చేద్దాం అనుకున్నావా? నిన్నెప్పుడో ఇంట్లోంచి బయటికి పంపాల్సింది. పోయే బయటికి. ఏమైందిరా? తాతయ్య, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు. నీ మాట కాదని లెక్క దీన్ని ఇంట్లో ఉండమన్నాను. ఏంటయ్యా సీను, అసలేమైంది? ఏం లేదక్క, నెయిల్ పాలిష్ దగ్గర నాకు అంజలికి చిన్న గొడవ వచ్చింది. అది నాకు ఇవ్వలేదని సీను గారికి కోపం. వాళ్ళేదో పూసుకుంటున్నారు, మధ్యలో నువ్వెందులో ఏలు పెట్టావు? ఏమయ్యా సీను, ఇంత చిన్న విషయానికి నువ్వు అమ్మాయి మీద అంతలా అరవాలా? బావా, అంజలి ఇక్కడే ఉంటుంది. నా మాట విను. అంజలి రా. స్వాతి, స్వాతి, అక్కడ అందరూ కలర్ఫుల్ గా ఆడుకుంటుంటే నువ్వు మాత్రం ఇక్కడ అప్పలమ్మలాగా గార్డెనింగ్ చేసుకుంటున్నావా? రా రా వెళ్దాం. బావా, ఏంటే? తను ప్రేమించిన మనిషిని ఇంకొకరు తన్నుకుపోతుంటే వాళ్ళని ఎదిరించాలా, లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలా? ఏం చేసైనా సరే ఆ ప్రేమను సాధించాలి. అదే బావా అంజలి కూడా చేసింది. నిజం బావా, నిన్ను అంజలి ఎంతగానో ప్రేమిస్తోంది. నువ్వంటే తనకు ప్రాణం. నేను నిన్ను ఎక్కడ తన్నుకుపోతానోనని పిచ్చిది భయపడుతోంది. ఆ భయంతోనే ఇలా చేసింది. ఏంటి అది చేసేది? నువ్వే కనుక అడ్డుపడకుండా ఉంటే దాని అంతు చూసేవాడిని. అసలు అది ఏమనుకుంటుంది? చింటూ గారి దగ్గర కథలు చెప్పినంత మాత్రాన దాన్ని నేను ప్రేమిస్తాననుకుందా? అదంటే నాకు అసహ్యం. ఏం చేసినా అదంతా నీ మీద లవ్తోనే బావా. చాలే నీ మెట్ట వేదాంతం. ఉట్టికొస్తావా రావా? సర్లే బావా, నాకు తోడుగా అంజలిని తీసుకొస్తాను. అంజలియా? అదెందుకు అక్కడికి? పోనీలే బావా, ఇదిగో, రాని నువ్వు రా, నేను దాన్ని మాత్రం తీసుకొస్తాను కదా. తీసుకురావద్దు.